హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసు పలికే గీతం. ఈరోజు నేను ఒక అద్భుతమైన లవ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ముందుగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ నేమ్ గుర్తు తెలియని గొంతు మరువులేని ప్రేమ. అతని పేరు సిద్ధార్థ్. సిటీలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎప్పుడూ పనిలోనే మునిగిపోయే సిద్ధార్థ్కు అనుకోకుండా ఒక రాంగ్ కాల్ వచ్చింది. అది అతని జీవితాన్ని మార్చేస్తుందని అతను అస్సలు ఊహించలేదు. అవతల నుంచి ఒక అమ్మాయి గొంతు, పేరు అంజలి, పొరపాటున ఫోన్ చేసినా ఆ గొంతులో ఉన్న అమాయకత్వం సిద్ధార్థ్ని ఆకట్టుకుంది. అలా వారిద్దరి మధ్య మాటలు మొదలయ్యాయి. ఒకరిని ఒకరు చూసుకోకపోయినా కేవలం ఫోన్ కాల్స్ ద్వారానే వారి మధ్య గాఢమైన బంధం ఏర్పడింది. కొన్ని నెలల తర్వాత సిద్ధార్థ్ తన ప్రేమను వ్యక్తపరచాలని నిర్ణయించుకున్నాడు. కానీ అంజలి మౌనంగా ఉండిపోయింది. తీరా తెలిసిన నిజం ఏమిటి అంటే అంజలికి చూపు లేదు. తన లోపాన్ని చూసి సిద్ధార్థ్ ఎక్కడ దూరం అవుతాడో అని తను భయపడింది. కానీ సిద్ధార్థ్ అస్సలు వెనక్కి తగ్గలేదు. నేను నిన్ను నా కళ్ళతో కాదు అంజలి, మనసుతో ప్రేమించాను. నీ ప్రపంచానికి నేను వెలుగునవుతాను అని ధైర్యం చెప్పాడు. వెంటనే అంజలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వారిద్దరూ పెళ్లి చేసుకొని ఒకరికొకరు తోడుగా నిలిచారు. చూసే కళ్ళ కంటే ప్రేమించే మనసు గొప్పదని వారు నిరూపించారు. సిద్ధార్థ్ అంజలిల పెళ్లి తర్వాత వారి జీవితం ఎలా సాగిందో ఆ కథలో అసలైన మాధుర్యం ఇప్పుడు చూద్దాం. పెళ్లి తర్వాత సిద్ధార్థ్ అంజలిని అరచేతిలో పెట్టుకొని చూసుకునేవాడు. ఆమెకు లోకాన్ని తన మాటల ద్వారా పరిచయం చేసేవాడు. చూడు అంజలి, ఇప్పుడు ఆకాశం ఎర్రగా ఉంది, సూర్యుడు సెలవు తీసుకుంటున్నాడు అని చెప్తుంటే ఆమె అతని భుజంపై తలవాల్చి ఆ దృశ్యాన్ని ఊహించుకునేది. సిద్ధార్థ్ ఆమెకు కేవలం భర్త మాత్రమే కాదు, ఆమె కళ్ళు కూడా అయ్యాడు. ఒకరోజు సిద్ధార్థ్కు తెలిసిన ఒక ప్రముఖ ఐ స్పెషలిస్ట్ ద్వారా అంజలికి చూపు వచ్చే అవకాశం ఉందని తెలిసింది. కానీ దానికి ఖరీదైన ఆపరేషన్ అవసరం. సిద్ధార్థ్ పగలు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ రాత్రులు ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు చేస్తూ కష్టపడి పైసా పైసా పోగు చేశాడు. అంజలి వద్దు అంటున్నా, నీ కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూడాలి, ముఖ్యంగా నన్ను నువ్వు చూడాలి అని మొండిగా నచ్చజెప్పేవాడు. ఆపరేషన్ రోజు వచ్చింది. సర్జరీ పూర్తయ్యాక అంజలి కళ్ళకు గంతలు కట్టారు. వారం రోజుల తర్వాత ఆ గంతలు విప్పే సమయం ఆసన్నమైంది. డాక్టర్లు గంతలు విప్పుతుంటే సిద్ధార్థ్ గది బయట టెన్షన్తో ఎదురుచూస్తున్నాడు. లోపల అంజలి మెల్లగా కళ్ళు తెరిచింది. అస్పష్టంగా ఉన్న వెలుగు మెల్లమెల్లగా స్పష్టమైంది. ఆమెకు చూపు వచ్చింది. కానీ సిద్ధార్థ్ గదిలోకి వచ్చినప్పుడు ఆమె అతన్ని అస్సలు గుర్తుపట్టలేకపోయింది. ఆమె ఇప్పటి వరకు సిద్ధార్థ్ని కేవలం గొంతు ద్వారా, అలాగే స్పర్శ ద్వారానే ఊహించుకుంది. గదిలో చాలామంది ఉండటంతో సిద్ధార్థ్ ఎక్కడ అని అడిగింది. సిద్ధార్థ్ ఏమీ మాట్లాడకుండా ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె చేతిని తీసుకొని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆ స్పర్శ తగలగానే అంజలి ముఖంలో 1000 వోల్ట్ల వెలుగు వెలిగింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా సిద్ధార్థ్, నువ్వే కదా అని గట్టిగా హత్తుకుంది. రూపం మారినా మన స్పర్శ మారదు కదా సిద్ధార్థ్ అంది. చూపు వచ్చాక అంజలికి ఈ ప్రపంచం ఎంతో అందంగా అనిపించింది. కానీ అన్నిటికంటే అందమైనది తన కోసం సర్వస్వం జారపోసిన సిద్ధార్థ్ మనసు అని ఆమెకు అర్థమైంది. వారిద్దరూ ఇప్పుడు ఒక చిన్న పాపతో కలిసి సంతోషంగా ఉన్నారు. ఆ పాప కళ్ళల్లో సిద్ధార్థ్ తన ప్రేమను, అంజలి తన ప్రపంచాన్ని చూసుకుంటున్నారు. సిద్ధార్థ్ అంజలిల సంతోషకరమైన జీవితంలో ఒక ఊహించని ట్విస్ట్ అయితే కథను మలుపు తిప్పింది. నిజం తెలిసిన వేళ ఆ ట్విస్ట్ ఏంటి అంటే, అంజలికి చూపు వచ్చిన కొన్నాళ్ళ తర్వాత ఒకరోజు సిద్ధార్థ్ ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్ళాడు. ఇంట్లో పాత వస్తువులను సర్దుతూ ఉండగా అంజలికి సిద్ధార్థ్ పాత డైరీ దొరికింది. అందులో ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో చూసి అంజలి షాక్ అయింది. ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్నది సిద్ధార్థ్ కాదు. ఆమె కాలేజ్ రోజుల్లో తనను ప్రాణంగా ప్రేమించిన అబ్బాయి. కానీ ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని అందరూ నమ్మిన వరుణ్. అంజలికి యాక్సిడెంట్ అయినప్పుడు ఆమె చూపు కోల్పోయింది. అదే యాక్సిడెంట్లో వరుణ్కు తీవ్ర గాయాలు అయ్యి ముఖం పూర్తిగా దెబ్బతింది. తను అంజలికి ఆ స్థితిలో కనిపిస్తే ఆమె తట్టుకోలేదని
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని తన గొంతును కూడా మార్చుకొని స్వరతంత్ర చికిత్స ద్వారా ఒక కొత్త వ్యక్తిగా, అదే సిద్ధార్థ్గా ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. అతను సిద్ధార్థ్గా వచ్చింది కేవలం ఆమెకు తోడుగా ఉండటానికే. సిద్ధార్థ్ తిరిగి రాగానే అంజలి ఆ ఫోటోని చూపిస్తూ నిలదీసింది. సిద్ధార్థ్ కళ్ళల్లో నీళ్లతో నిజం ఒప్పుకున్నాడు. వరుణ్ చనిపోయాడని తెలిస్తే నువ్వు బ్రతకలేవని సిద్ధార్థ్గా మారి నీ నీడలా మారాను అని చెప్పాడు. అంజలి అతని వైపు చూస్తూ, నువ్వు వరుణ్వి అయినా సిద్ధార్థ్వి అయినా నా ప్రాణాన్ని కాపాడిన నా దైవంవి అని అతని గుండెలకు హత్తుకుంది. ప్రేమ రూపం మార్చుకున్నా ఆత్మ మారదని ఆ ట్విస్ట్ మనకు నిరూపించింది. ఈ ట్విస్ట్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే మా కొత్త స్టోరీస్ అన్నీ మీకు వెంటనే చేరుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.